సిటీ న్యూస్కు స్వాగతం. పెడన పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పెడన పట్టణ సమగ్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు అన్నారు. పెడన పట్టణంలో మీడియా సమావేశం నిర్వహించిన వేణుగోపాలరావు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో రక్షిత మంచినీరు శిలాఫలకానికే పరిమితమైందని ఆయన ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడతామని ఎమ్మెల్యే కాగితి కృష్ణప్రసాద్ చెప్పారని, అయితే ఇటీవల జరిగిన మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ శాఖల అధికారులతో రివ్యూ సమావేశంలో అనేక లోతుపాట్లు కనిపించాయని వాటిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లామన్నారు. వర్షాకాలం వచ్చినా డ్రైనేజీల్లో షిల్ట్ తీకపోవడంతో డ్రైనేజీలో ఉన్న నీరు వర్షపు నీరు ఏకమై రోడ్లపైకి వస్తున్నాయని, ఇది కేవలం మున్సిపాలిటీ పాలకవర్గ వైఫల్యమని ఆయన అన్నారు. రాష్ట్రంలో 106 పురపాలక సంఘాలకు మంత్రి నారాయణ ద్వారా 50 కోట్ల నిధులు మంజూరయ్యాయని, ఇందులో భాగంగా పెడన మున్సిపాలిటీకి 22 లక్షల నిధులు మంజూరయ్యాయని ఆయన తెలిపారు. 70% బ్యాంక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 30% నిధులు విడుదల చేయకపోవడం మూలంగా దాదాపు 76 పురపాలక సంఘాల్లో ఈ ఏఐపి స్కీమ్ ద్వారా ఉన్నటువంటి వాటర్ స్కీమ్స్ ఆగిపోయినాయి. అదేవిధంగా వందలాది గ్రామ పంచాయతీల్లో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి రూరల్ వాటర్ సప్లై స్కీమ్స్ కూడా ఆగిపోయినాయి. అందుకనే మా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే 30% అనేది రాష్ట్ర ప్రభుత్వానికి భారం అవుతుంది, దీన్ని 10%కి తగ్గించేదానికి మేము కేంద్రంతో మాట్లాడి బ్యాంక్ వాళ్ళతో మాట్లాడి చేస్తామనేటువంటిది చెప్పడం జరిగింది. నా ప్రజా ప్రతినిధులు అందరూ కూడా మా ముఖ్యమంత్రి కానీ, మా డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, మా ఎంపీ గారు కానీ, మన ఎమ్మెల్యే గారు కానీ ప్రజలకు సంబంధించి మౌలికమైనటువంటి విషయాలు ఏటి మీద ఉన్నదో వాటి మీదే దృష్టి ఉంటుంది తప్ప దోపిడీ మీద కాదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈరోజు పెడన పురపాలక సంఘంలో మా యొక్క పార్టీకి సంబంధించినటువంటి కౌన్సిల్ లేకపోయినా, వాళ్ళ అవాకులు చవాకులు పేల్తా ఉన్నా, వాళ్ళు పాలన పట్టిన పట్టు కోల్పోయినా వాటిని మేము చూడకుండా కేవలం పట్టణ ప్రజలకు కావలసినటువంటి పెడన పట్టణంలో దాదాపు 5,700 మెజార్టీ. ఆగస్టు 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేందుకు అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. ఆగస్టు 1వ తేదీన పింఛన్ల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగే విధంగా అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా పరిషత్ కన్వెన్షన్ హాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అధికారులకు నిర్వహించిన అవగాహన సదస్సు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గత నెల పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కొన్ని మండలాల అధికారులు, సచివాలయ ఉద్యోగులు అలసత్వం ప్రదర్శించారని, ఈసారి అలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, పంపిణీ కార్యక్రమాన్ని సజావుగా చేపట్టాలని ఆదేశించారు. పంపిణీకి ముందు రోజు గ్రామం లేదా పట్టణంలోనే తప్పనిసరిగా ఉండాలని, వారి పరిధిలోని లబ్ధిదారుల జాబితా ప్రకారం రూట్ మ్యాప్ను రూపొందించుకొని ప్రణాళికాబద్ధంగా పంపిణీ చేపట్టాలన్నారు. పంపిణీ కార్యక్రమం ఉదయం నుంచే ప్రారంభించడం ద్వారా సర్వర్పై ఒత్తిడి ఉండదని, యాప్లో సాంకేతిక సమస్యలు తలెత్తే అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ ఆనంద్ కుమార్, డీఆర్డీఏ ఇన్ఛార్జి పీడి నాగేశ్వరనాయక్, మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, మండలాల ఎంపీడీఓలు, సచివాలయ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. నగరంలో అత్యంత వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కావడి మహోత్సవాన్ని నిర్వహించారు. మచిలీపట్నం మండలం మేకావారిపాలెంలో కొలువై ఉన్న సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయానికి వేలాదిగా భక్తులు కావళ్లతో బయలుదేరి కావడి యాత్రను వైభవంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను పల్లకిలో కొలువు చేసి మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ వైభవంగా సుబ్రహ్మణ్యేశ్వర కావిడి సేవను ప్రారంభించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి కావిడి ఉత్సవానికి తరలిరావడంతో ప్రధాన వీధులు హరహర భవ అనే నినాదాలతో మార్మోగాయి. అందరూ శరవణ భవ శరవణ భవ హరోం హర అనే నామస్మరణ చేసుకోండి. నామస్మరణతో అందరూ అరోం హర శరవణ భక్తులు వారి నామస్మరణ చేసుకోండి. शंभूतं चक्रस्तेन ब्रह्मण
కళ్యాణ భవతి భగవన్మంది భక్తులు హరోం హర శరవణ భవ హరోం హర. బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎస్పీ జి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బాలికల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఏఎస్పీ జి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ బాలికా హాస్టల్లో జరిగిన కార్యక్రమంలో ఏఎస్పీ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. పేద బాలికలకు ఉచితంగా హాస్టళ్లు నిర్వహించడం ముదావహమన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు పి శ్రీరామ్ అధ్యక్షత వహించారు. న్యాయవాది లంకిశెట్టి బాలాజీ మాట్లాడుతూ పేద బాలికలను ఆదుకునేందుకు దాతలు, విద్యావేత్తలు నిత్యావసర వస్తువులు, పుస్తకాలు అందజేయాలన్నారు. తూమాటి సురేష్ మాట్లాడుతూ తన వంతుగా బాలికలకు సాయం అందిస్తామన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పి సాయికృష్ణ, పివి ఫణికుమార్, కారుమూరి రాజేంద్ర ప్రసాద్, కానుకోలను ఫణికిరణ్, స్వామి తదితరులు పాల్గొన్నారు. ఒక అవకాశం ఉంది మీకు, పెద్దలంతా కూడా ఒక చక్కని అవకాశం కల్పించారు. మీకు ఉండే ఒక వసతి కల్పించారు. చక్కగా విద్యను అభ్యసించి మరి మీ యొక్క పెద్దల యొక్క ఆశీస్సుల మేరకు, వారి కోరికల మేరకు మీరు రాణించాలి. వారు ఎంతో కష్టపడుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్లో మీ తల్లిదండ్రులు కానీ, మీ కేర్ టేకర్స్ కానీ, లేకపోతే పెద్దలంతా కానీ మీరు ఇక్కడ చదువుకుని ఈ సంస్థకు మంచి పేరు తెచ్చుకునేటట్టు మీ ప్రవర్తన ఉన్నప్పుడే వారి అందరికీ సంతృప్తి, ఈ వీళ్ళందరూ సహాయపడే వాళ్ళందరికీ కూడా మంచి పేరు వస్తుంది. ఏదో ఒక ఆకర్షణకు లోను కాకుండా, ఈ వయసులో ఆకర్షణలు అనేది సహజం, కొద్దిగా ఆలోచనలు కూడా పక్కదారి పెట్టడం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది. అవి నియంత్రించుకోగలగాలి. మీరంతా చిన్నపిల్లలు కాబట్టి చెప్తున్నాను, నియంత్రించుకోగలగాలి. మంచి పుస్తకాలు చదవాలి, మంచి స్నేహితులు సంపాదించుకోవాలి. మంచి పుస్తకాలు, మంచి స్నేహితులు, ఇవి రెండే మీ జీవితాన్ని సరైన దారిలో పెట్టగలవు. ఒక మంచి పుస్తకం ఉందంటే మంచి పుస్తకంలోని సారాంశం ఎప్పుడు చదివినా మీకు అది జీవితాంతం జ్ఞాపకం వచ్చేటట్టు ఉండాలి. మీ భవిష్యత్తుకి అది పునాది వేయాలి. మీ అభివృద్ధికి, పురోగతికి అది సహాయపడాలి ఆ పుస్తకం. అదేవిధంగా స్నేహితులు ఉంటారు. ఒక స్నేహితుడు, ఒక దుష్ట స్నేహితుడు ఉంటే. మచిలీపట్నంలో రిటైర్ కావడం జరుగుతోంది. పదవికి వండి తెచ్చే విధంగా వారు పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేయడం జరిగింది. జనరల్గా పోలీస్ డిపార్ట్మెంట్లో మంచి పేరు తెచ్చుకోవడం చాలా కష్టం. కానీ వెంకటేశ్వర గారు ఎక్కడ పనిచేస్తారు సరే తనకు ఇచ్చిన పదవి కొని తెచ్చేది పనిచేశారు. ఇందాక చెప్పారు శాస్త్రి గారు. మరి గవర్నర్ గారు వచ్చినప్పుడు ఆ కూచిపూడిలో వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు 20 సంవత్సరాలు దాటిపోయినా వారు గుర్తుపెట్టినారంటే అలా ఉండాలి. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఎంతకాలం పనిచేసాం కదా, మనం పనిచేసే కాలంలో మనం జనానికి ఎంత చేరువయ్యాం, జనాలు ఎంత మంచి పేరు తెచ్చాం అనేది కావాలి. ఆ స్థాయిలోనే మన అడిషనల్ ఎస్పీ గారు ఉండటం చాలా ఆనందంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇటువంటి హాస్టల్ వారు రావడం మీరు చేసిన అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే ఇలా సార్ చాలామంది పేరెంట్స్ లేరు, సింగిల్ పేరెంట్ ఉన్నవాళ్ళు, అతి నిరుపేద పిల్లల్ని వీళ్ళందరూ కూడా డొక్కా సీతారామ గారిలాగా మా ముదిగొండ శాస్త్రి గారు ఆయన డొక్కలు వేసుకుని ఈ పిల్లల్ని పెంచుతూ ఉంటారు. ఎక్కడ ఎవరిస్తారో ఏం చేస్తారని చెప్పి ఆయనకున్నటువంటి సీనియారిటీలో కానీ ఆయనకున్న పరిచయాలతో జిల్లా స్థాయి అధికారి నుంచి సామాన్యుడికి కూడా అందరిని చేరదీసి నాకు ఒక్క అమ్మాయి కాదు 28 మంది అమ్మాయిలు ఉన్నారని చెప్తారు ఆయన. ఇలా 27 మంది ఆ పాప ఒకటి, 27 మంది కూతుర్లు మా శాస్త్రి గారికి. అలా మీరు ఆడవాళ్ళు బాగా చదువుకుని బాగా ఎదగాలి. ఇవాళ ఆడవాళ్ళు దేనికి తక్కువ కాదు. ఇవాళ మన రాష్ట్రపతి గారు ఆ రోజు మద్రాస్ నాటక అకాడమీ, నాట్య అకాడమీ పక్షాన మరి గవర్నర్ గారిని తీసుకుని వచ్చినప్పుడు మరి వెంకటేశ్వరరావు గారు చేసినటువంటి సాయం ఇప్పటికి ఎప్పుడో ఎన్నో రోజుల క్రితం చేసిన సాయం ఇప్పటికీ మర్చిపోలేదు. అయితే ఇక్కడ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పక్షాన మరి ఈ పేద పిల్లలకు మనం హాస్టల్ అయితేనే మరి అంతేకాకుండా వివిధ పాఠశాలల్లో పర్సనాలిటీ డెవలప్మెంట్, మొక్కలు నాటే కార్యక్రమం అద్భుతంగా అది చేపట్టడం జరిగింది. మోరోవర్ ఇక్కడ ఎవరికి ఏ కష్టం వచ్చినా వెళ్ళటం, ఫ్రీజర్ బాక్స్, ఆ ఫ్రీజర్ బాక్స్తో పాటు కష్టం వచ్చిన వాళ్ళకి కొంచెం శ్మశానం దాకా వెళ్ళటం ఇతరత్ర కూడా చేస్తున్నాం. కోవిడ్ టైంలో మరి మన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ చేసిన కార్యక్రమం 114 శాఖల్లో హాస్టల్ నడుపుతున్న ఏకైక శాఖ మచిలీపట్నం. మోరోవర్ మనది ఏంటంటే మన రామచంద్రారెడ్డి గారు వచ్చారు, గుడివాడ సార్ వస్తే రిపోర్ట్ ఇవ్వనప్పుడు శ్రీరామ్ గారు రిపోర్ట్ ఇస్తే మిమ్మల్ని శ్రీరామ్ గారు స్టేట్లో రమ్మన్నారు. అది నేను ఇక్కడ వండి చేస్తానన్నారు. ఇది ఈ మరి ఎవరైతే మానవతావాదులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.